నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. మన క్లయింట్ తెనాలి నుంచి కాల్ చేశాడు. పూర్వీకుల నుంచి వస్తున్నట అసైన్మెంట్స్ 5 ఎకరాలు. వాళ్ళ తర్వాత వాళ్ళ జనరేషన్ తర్వాత కొడుకుల తర్వాత ఇప్పుడు మనవాళ్ళు, చివరికి మనవాళ్ళు ముని మనవాళ్ళు దాకా వచ్చేసింది. అంత చాలా పురాణ కాలంది ల్యాండ్. అలా పెట్టుకున్న ల్యాండ్ని ఎవరైనా సరే మినిమం 20 years వరకు కాపాడుకుంటూ పోవాలి. 20 years వరకు ఎవరు కూడా ఎవరికి తనఖా పెట్టకుండా, గిఫ్ట్ చేయకుండా, కోర్టులో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా, పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అన్నీ క్లారిటీగా క్లీన్ చిట్గా ఉందనుకోండి, వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రకమైన మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో వెసులుబాటు ఇచ్చింది. ఒక జీవోలాగా పాస్ చేశారు. దాంట్లో ఎవరైనా అబౌట్ 20 years కనుక ఉంటే వాళ్ళకి ఆ భూమిని మీరు అమ్ముకోవచ్చు అన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే జీవోలు మారచ్చు కానీ యాక్ట్ మారదు. యాక్టు POT యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 ప్రకారముగా ఆ యాక్ట్లో కనుక మళ్ళీ అమెండ్ అయ్యి ఉంటే అప్పుడు మీకు వాళ్ళు జీవో చేసిన దానికి అమెండ్మెంట్ లింక్ ఉండాలి. అప్పుడు మీరు క్యాన్ సెల్ ది ప్రాపర్టీ. మీరు ప్రాపర్టీ అమ్ముకోవచ్చు, మార్ట్గేజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు. ఉట్టి జీవో ఇచ్చేసి సైలెంట్గా కూర్చుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. యాక్ట్లో కూడా అమెండ్మెంట్ అయి ఉండాలి. ఇప్పుడు 1977 యాక్ట్ అది. ఆ యాక్ట్లో ఏం చెప్తుంది, ఎవరు కూడా ప్రాపర్టీ అమ్మడానికి వీల్లేదు, మార్ట్గేజ్ చేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, గిఫ్ట్ చేయడానికి లేదు, అన్నీ చెప్తుంది యాక్ట్లో. కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్గా ప్రభుత్వం చెప్తుంది 20 ఎకరాలు అసైన్ ల్యాండ్ వాళ్ళు కూడా అమ్ముకో, 20 years ఉంటే సరిపోతుంది అని చెప్పి జీవో ఇచ్చేస్తే కాదు. ఆ జీవోతో పాటు అమెండెడ్ అయినా చూడాలి. అమెండెడ్ అయితేనే మీకు ఆ యాక్ట్ అమెండ్ అయితేనే మీకు ఆ ప్రాపర్టీ మీరు అమ్ముకునే ఆస్కారం ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అసైన్ ల్యాండ్స్ ఎవరైనా సరే చాలామంది డాక్యుమెంట్స్ని కేర్లెస్గా బయట పారేస్తారు. జాగ్రత్తగా పెట్టుకోండి, 4-5 జిరాక్స్లు పెట్టుకోండి, ఇంట్లో ప్రాబ్లం ఉండదు. అసైన్ ల్యాండ్స్ రేపు పొద్దున ఏమైనా తక్కువని ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వాలు మీరే ఉంచుకోండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ప్రభుత్వాలు, మేము ఇచ్చేస్తాం అసైన్ ల్యాండ్స్ అంటున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ కొత్తగా ఆ అసైన్ ల్యాండ్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ టైం స్లాట్ ఇచ్చేద్దాం అన్నట్టుగా ఉన్న పేదవాళ్ళకి ఇద్దామని రెడీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అందుకనే నేను చెప్పేది ఏంటంటే కేర్లెస్గా కాకుండా దాన్ని చక్కగా డాక్యుమెంట్స్ని స్కాన్ చేసేసి, ఒక షర్ట్ స్కాన్ చేసేసి, కలర్ ఫోటోలు జెరాక్స్ తీసి ఒక కట్ట బంచి జాగ్రత్తగా పెట్టుకోండి. అది రేపు పొద్దున మీకు చెప్పలేము, ఫ్యూచర్లో ఒకవేళ అసైన్ ల్యాండ్స్ మీకు ఇచ్చేస్తాం ప్రభుత్వం అందనుకో రెడీగా ఉండాలి. అప్పుడు డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఈజీగా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నమస్కారం.